ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, ఇదంతా కేవలం సినిమా వరకే అనుకుంటే పప్పులో కాలేసినట్టే. రామకృష్ణ అనే వ్యక్తి ఒకే నెలలో 2 మహిళలను పెళ్లాడాడు. తొలుత ప్రియురాలిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత కుటుంబం కుదిర్చిన మహిళతో అతడికి పెళ్లి జరిగింది. ఏడాది తరువాత 2 పెళ్లిళ్ల విషయం అతడి భార్యలకు తెలిసింది. వారిద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రామకృష్ణ దుబే అలియాస్ రాహుల్ ఒక డెలివరీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 2024 నవంబర్లో ప్రియురాలు ఖుష్బూను ప్రేమ వివాహం చేసుకున్నాడు. నెల రోజుల్లోనే కుటుంబం కుదిర్చిన శివంగినితో అతడికి పెళ్లి జరిగింది. కాగా డెలివరీ బాయ్ గా పనిచేసే రామకృష్ణ ఎక్కువ బయటే ఉండేవాడు. దీంతో సుమారు ఏడాది పాటు 2 చోట్ల 2 భార్యలతో జీవనం సాగించాడు. ఈ నేపథ్యంలో తొలి భార్య ఖుష్బూ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఒక్క ఫోన్ కాల్ రామకృష్ణ జీవితాన్ని తారుమారు చేసింది. ఒకరోజు మధ్యాహ్నం ఖుష్బూ తన భర్తకు ఫోన్ చేసింది. అనుకోకుండా రెండో భార్య శివంగి ఆ ఫోన్ ను లిఫ్ట్ చేసింది. రామకృష్ణ భార్యనని ఖుష్బూ చెప్పడంతో వారిద్దరి మధ్య ఫోన్ లో వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో బహుభార్యత్వం కింద రామకృష్ణపై పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఇక నేటి సమాజంలో ఇలాంటి రామకృష్ణలు ఎక్కువైపోయారు. ఖుష్బూ శివంగిలాగా ధైర్యం చేసి ముందడుగు వేస్తేనే వీటిని అరికట్టగలం.